ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: సమాజంలో నేడు ఎటువంటి భావాలు విజృంభిస్తున్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. అనాదిగా మహిళలకు సరి అయిన న్యాయం లభించలేదని, సమాన హక్కుల కోసం పోరాటం గురించి వింటున్నాం. సమాజంలో స్త్రీల పాత్ర గురించి తెలియజేయవలసిందిగా స్వామిని ప్రార్థిస్తున్నాము. బాబా: ఉపాధి భేదము తప్ప ఆధ్యాత్మికంగా స్త్రీ పురుషులు ఇరువురు ఒకటే. ఇరువురిలో ఉన్నది ఒకే ఆత్మ. కానీ లౌకికంగా, సాంఘికంగా, ధార్మికంగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. స్త్రీ పురుషులు ఇరువురు సమాజానికి రెండు నేత్రములు, రెండు హస్తములు, రెండు పాదములు వంటి వారు. ఒకరు పాజిటివ్, ఒకరు నెగటివ్. విద్యుత్తుకు రెండు అవసరమే కదా. స్త్రీ పురుషులు ఇరువురిలోని దివ్యత్వం యొక్క ఏకత్వమును తెలియజేయడానికి ఈశ్వరుని అర్ధనారీశ్వరుడు అన్నారు. స్త్రీ పురుషులు మ్యాటర్ మరియు ఎనర్జీ వంటి వారు. స్త్రీని పరాశక్తి, ఆదిశక్తి అని కూడా పిలిచారు. అనాది కాలం నుండి భారతీయ నారీమణులు మహాశక్తివంతులై, ఆదర్శమూర్తులై, సాధ్యమతులై నిలిచారు. సీత, సావిత్రి, దమయంతి, అనసూయ, ద్రౌపది, మండోదరి మునుగు ప్రతివ్రతామ తల్లులు జగత్తునికి ఎంతో ఉన్నతమైన ఆదర్శాన్ని చాటారు. పూర్వం ఆదిశంకర్లకు మండన మిశ్రునికి వేదాంత వాగ్వివాదం జరిగినప్పుడు మండవ మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ప్రాచీన సంస్కృతిలో గార్గి, మైత్రేయి వంటి వారి ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి జగద్విదితమే. సాయిరామ్.